హాయ్ అండి, ఇంతకుముందు వీడియోలో మీకు రాగి ఇడ్లీలు ఎలా చేయాలో చూపించాను కదండి. ఇప్పుడు ఈ వీడియోలో మీకు మినపప్పుతో ఇడ్లీలు ఎలా చేయాలో చూపిస్తాను. ఇడ్లీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: 1 గ్లాస్ మినపప్పు. చూసారు కదండి, 1 గ్లాస్ మినపప్పు తీసుకున్నాను. దాన్ని ఒక 6 అవర్స్ పాటు నానబెట్టుకున్నాను. నానబెట్టుకున్న తర్వాత దాన్ని కడిగి శుభ్రం చేసుకొని ఒక మిక్సీ జార్లో వేసి మిక్సీ పట్టేసుకోవాలి. నేను ఏ గ్లాస్లో అయితే మినపప్పు తీసుకున్నాను అండి, అదే గ్లాస్తో 2 గ్లాసుల ఇడ్లీ రవ్వ తీసుకున్నానండి. 2 గ్లాసులు ఇడ్లీ రవ్వ తీసుకున్నాను. చూసారు కదండి, రవ్వని ఇలా 2 టైమ్స్ శుభ్రంగా కడిగి హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టుకోవాలి. నానబెట్టేసుకున్నాను. ఇలా నానబెట్టిన దాన్ని దీంట్లోంచి ఇట్లా వాటర్ పిండేసుకొని, ఇట్లా మొత్తం వాటర్ పిండేసుకొని దీంట్లో వేసేసుకోవాలి. చూసారు కదండి, మనం మిక్సీ పట్టుకున్న మినపప్పు, ఇడ్లీ రవ్వ 2 మిక్స్ చేశానండి. ఇలా ఉండాలి. దీన్ని మూత పెట్టేసి రేపు మార్నింగ్ పాటు పులియబెట్టాలి. మనం నైట్ ఇడ్లీ పిండి మిక్సీ పట్టుకొని ఒక మూత పెట్టేసుకొని ఉంచేసుకున్నాం కదండి. మార్నింగ్ లేసి చూసారా పిండి ఎలా పులిచి ఉందో. ఇలా పులియడం వల్ల ఇడ్లీలు అనేవి స్మూత్గా వచ్చేస్తాయండి. చూసారా, మార్నింగ్ లేచి చూస్తే పిండి ఎలా పులిచి ఉందో. ఇలా పులవాలండి పిండి. సో దీంట్లో కొంచెం సాల్ట్ యాడ్ చేస్తున్నానండి. దీంట్లోకి కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఈలోపు మనం ఇడ్లీ తీసేసుకొని దీనికి ఆయిల్ అప్లై చేసుకోవాలండి. ఇలా ఆయిల్ అప్లై చేసి పెట్టేసుకోవాలి. మొత్తానికి అట్లానే అదేవిధంగా ఆయిల్ అన్నిటికీ అప్లై చేసి పెట్టేశానండి. సాల్ట్ వేసుకున్న తర్వాత దీంట్లో నేను క్యారెట్ తురుము వేసుకున్నానండి. ఇడ్లీ పిండిలో కొంచెం క్యారెట్ తురుము వేసుకున్నాను. ఇలా క్యారెట్ తురుము వల్ల పిల్లలు అనేవాళ్ళు ఇష్టంగా తింటారు. దీంట్లో నేను 2 క్యారెట్లు తురుము వేసానండి. చూసారు కదండి, నేను మొత్తం ఇడ్లీ పిండి దీంట్లో ట్రాన్స్ఫర్ చేసేసుకున్నాను. ఇట్లా పెట్టేసేసుకున్నాను. నేను ఆల్రెడీ ఒక బౌల్ తీసుకొని దాంట్లో కొంచెం గ్లాస్ వాటర్ పోసేసుకొని మరిగించుకున్నానండి. అలా మరుగుతున్న వాటర్లో మనం ఇప్పుడు ఇడ్లీ పెట్టేసేయండి. అలా మరుగుతున్న వాటర్లో ఇడ్లీ పెట్టేసేసి దానిపైన క్యాప్ పెట్టేయాలి. ఇడ్లీ పెట్టేసి ఇలా క్యాప్ పెట్టేసేయాలండి. ఒక 10 మినిట్స్ పాటు దాన్ని అలానే ఉడకనివ్వాలి. ఒక 10 మినిట్స్ తర్వాత మూత తీసి చూసానండి. ఇడ్లీ అనేవి పర్ఫెక్ట్గా ఉడికాయి. చూసారు కదండి, ఎంతో రుచికరమైన వేడి ఇడ్లీ రెడీ అయిపోయింది. చూసారు, ఇలా పట్టుకుంటే మెత్తగా ఉంది అనిపిస్తుంది. మీకు ఆల్రెడీ నేను ఇడ్లీలోకి చట్నీ ఎలా చేయాలో చూపించాను కదండి. సో చట్నీ రెడీ అయిపోయింది. ఇలా మనం క్యారెట్ వేయడం వల్ల మన ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే ఇడ్లీ అనగానే అమ్మ ఇడ్లీ అని నేను తినను అని చెప్పేసి అంటారు కదండి. అలా వాళ్ళకి ఎప్పుడు బోర్ కొట్టకుండా ఒక ఇడ్లీ కాకుండా మనం ఏం చేయాలంటే దాంట్లో క్యారెట్ కానీ బీట్రూట్ కానీ ఇలా వేయడం వల్ల, ఇలా కలర్ఫుల్గా కనిపించడం వల్ల పిల్లలు ఎంతో ఇష్టపడి తింటారు. సో ఇది ఇడ్లీ లాగా లేకుండా కొంచెం అక్కడక్కడ క్యారెట్ ఉంది కదండి. ఇలా క్యారెట్ ఉంటే పిల్లలు ఇష్టపడి ఇడ్లీ తింటారు అన్నమాట. బీట్రూట్ కూడా వేస్తే పిల్లలకి ఎప్పుడు రొటీన్ ఇడ్లీ కాకుండా ఒకే ఇడ్లీ కాకుండా ఇలా క్యారెట్ బీట్రూట్ వేసి చేస్తే పిల్లలు ఎంతో ఇష్టపడి తింటారు.